ఉద్దేశ్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు జనవరి మంత్లో డిసెంబర్ మంత్లో జిల్లా కలెక్టరు కాన్ఫరెన్స్లో ఒక పెద్ద ఉద్దేశ్యంతో ఒక డిసిజన్ తీసుకున్నారు. అది ఏంటి అంటే ప్రతి మంత్లో ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర దివసంగా స్వచ్ఛాంధ్ర డేగా మొత్తం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో అన్ని గ్రామాలలో అన్ని చోట సెలబ్రేట్ చేసుకుంటాము. క్రమంగా జనవరి మంత్లో ఇది స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. 2 months నడిచి మళ్ళీ ఈరోజు మార్చ్ 14th నాడు శనివారం నాడు ఒక మూడో విడత స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఈరోజు నడుస్తూ ఉంది, నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల ముఖ్యమంత్రి గారు మన సీఎం గారు ఇంకొక చెప్పారు, విజయవాడలో ఉన్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కు ఒక్కొక్క ఆఫీసర్కు ఒక్కొక్క జిల్లా కేటాయిస్తూ స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. సో నాకు అయితే శ్రీకాకుళం జిల్లా అలాట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పలాస మున్సిపాలిటీలో ఈ ప్రోగ్రాంకి రావడం ఇంకొక సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత ఉత్సాహము నేను చూశాను జిల్లా కలెక్టర్ గారి ద్వారా, ఇక్కడ ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ ద్వారా, పబ్లిక్ ద్వారా అందరి సౌకర్యంతో ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అంటే ఈ స్వచ్ఛాంధ్ర ఉద్దేశ్యంలో ఏది అంశం వారిగా ఏది మర్చిపోకుండా ముందుకు పోతూ ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్, అన్ని గ్రామము ఒక స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ గ్రామంగా మారుతుంది. నాకు అయితే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. కాబట్టి ఇటువంటి ఒక ప్రోగ్రామ్తో మాత్రమే, ఒక రోజుతో మాత్రమే ఆగకుండా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇది ఒక డైలీ ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా మనము అందరూ కలిసి ఈ ఉద్దేశ్యము మొత్తం రాష్ట్రంలో సాధిస్తాము. ఈ సబ్జెక్ట్ గురించి చాలా మంచిగా అందరూ చెప్పారు. కాబట్టి నేను కొంచెం ఇది కట్ చేసి మీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ డయస్ నుంచి, తర్వాత ఇద్దరు మినిస్టర్స్ అక్కడ డయస్ వేదిక నుంచి పలాస మున్సిపాలిటీకి ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. అది ఒక శాఖ కూడా ఉంది. కాబట్టి నేను మీ అందరి ముఖంగా ఏం చెప్తున్నాము అంటే, పలాస మున్సిపాలిటీకి నీళ్లు ఈరోజు ఏ విధంగా వస్తూ ఉందో ఒక జల్ జీవన్ మిషన్ స్కీమ్ నుంచి అది కంటిన్యూ అవుతుంది. దానికి ఎవరు అది ఆపడానికి అసలు వీలు లేదు. ఎందుకు అంటే అది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక హామీ అలాగా ఇచ్చి పోయారు. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అది మాత్రమే కాకుండా ఇంకా పెద్ద ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు వస్తూ ఉంది. కొంచెం డిలే అయినా సరే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ముందుకి మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఒక 1 or 2 yearsలో కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఇక్కడ ప్రాజెక్ట్ రావడానికి ఏం సహకార్యం కావాలో, ఏమి హెల్ప్ కావాలో ఇదంతా డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా ఒకటి అబ్జెక్షన్ వచ్చి లేకపోతే అడ్డం వచ్చి నీళ్లు ఆగిపోతుందని అటువంటి ఏముండదు. అంత మాత్రమే మీ అందరి ముఖంగా నేను చెప్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఏది సపోర్ట్ కావాలో, ఏది హెల్ప్ కావాలో అది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు సూచన మేరకు, ఎమ్మెల్యే గారు సూచన మేరకు మనము చేస్తూనే ఉంటాము. డ్రింకింగ్ వాటర్ అన్నికంటే ఇంపార్టెంట్ వర్క్. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమీ ప్రాబ్లం లేకుండా ముందుకు సాగుతుందని నేను చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ స్వచ్ఛాంధ్ర దినోత్సవము ఈ జిల్లా స్థాయిగా పెట్టుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎవ్రీ మంత్ అర్బన్ ఏరియాలో పెట్టుకుంటే
ఫోకస్ మొత్తము టౌన్ పైన ఉంటుంది, బాగానే ఉంది. ఎక్కడ ఉన్న ఫోకస్ అది బాగానే ఉంటుంది, కానీ బయట కూడా పోవాలి, గ్రామీణ ప్రాంతంలో కూడా పోవాలి చెప్పి ఈ మెసేజ్ అందరి దగ్గర పోవాలి చెప్పి ఉద్దేశంతో నెక్స్ట్ మంత్ అంటే రాబోతున్న ఏప్రిల్ మంత్లో ఈ స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవము ఒక గ్రామీణ ప్రాంతంలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ముగిస్తాను.